ఎస్వి రంగారావు కళాశ్రవంతి సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ 10వ వార్షికోత్సవ వేడుకలు కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రూరల్ మాజీ ఎంపీపీ వాసిరెడ్డి యేసుదాసు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. నాట్యాచార్య ఎంవి రమణ శిష్య బృందం నృత్య కార్యక్రమంతో సభ ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, సీతారామరాజు కళావేదిక అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి హాజరయ్యారు. అగ్రి అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముమ్మిడి కాట్రాజు సభ నిర్వహణ గావించారు. ఎస్వి రంగారావు కళా పురస్కారాలను పొన్నంపల్లి శ్రీనివాసరావు, తురగా సూర్యరావులకు అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. అలాగే ఉత్తమ బాల నర్తకీమణులు, యువ నర్తకీమణి అవార్డులను కూడా అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. కార్యక్రమ వివరాలను ఎస్వి రంగారావు కళాశ్రవంతి సామాజిక సేవా సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు పేర్నేడి వెంకన్నబాబు, డేగల వెంకట్లు మీడియాకు వెల్లడించారు. వార్షికోత్సవ సభ అనంతరం ప్రదర్శించిన భైరవ పుష్పం నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పెద్దాడు సుబ్బరాయుడు, ఆకుల వెంకటరమణ, పసుపులేటి చంద్రెడ్డి, అడపా సూరిబాబు, ముమ్మిడి సూరిబాబు, పబ్బినేడి ఈశ్వరరావు, మాని జానకి రామచౌదరి, కనుమూరు వరలక్ష్మి, కళాకారులు, కళాభిమానులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.